ఇలా ఏదో ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటామా? అంతే. మైండ్‌లో 100కు పైగా సాకులు రెడీ అయిపోతాయి ఆ పని ఎగ్గొట్టడానికి. అబ్బో! ఇలాంటి స్టోరీస్ లేదా సాకులు చెప్పడంలో మనల్ని మించినోడే లేడు. ఏదో సాధించాలనుకుంటాం. ఊహల్లో రాసుకునే స్క్రిప్ట్ చూస్తే బయట ఎవ్వడు అంత గొప్పగా రాయలేడు. కానీ రియాలిటీకి వస్తే అది నిజంగా స్టార్ట్ చేయడానికి బదులు ఆ పని ఎగ్గొట్టడానికి స్క్రిప్ట్స్ రాయడం మొదలుపెడతాం. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎంతో ఆశ. కానీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాకుండానే సక్సెస్ వచ్చేయాలి. పెద్ద గవర్నమెంట్ జాబ్‌లో సెటిల్ అయిపోవాలి. పూట పూటకు చదువుకోవడానికి ఎన్నో సాకులు. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాతైనా సరే జాబ్ చేయాలనే కోరిక, ఏదో నిరూపించుకోవాలనే ఆశ. బట్ ఇంటి నుండి బయటకు రావడానికి బోలెడు సాకులు. పోనీ ఇంటి నుండే చేయడానికి బోలెడు అవకాశాలున్నాయన్నా అప్పుడు సాకులు వెతుక్కుంటాం. బ్యూటిఫుల్ లుక్‌తో, ఫిట్ బాడీతో ఉండాలని ఆశ. అలా ఉన్న వాళ్ళని చూసి అలాగే అయిపోవాలని ఎంతో ఆశ. ఎన్నో ప్లాన్స్. బట్ నిజంగా స్టార్ట్ చేసినా కన్సిస్టెంట్‌గా చేయడానికి ఎన్నో సాకులు. పిల్లలున్నారు, చుట్టాలొచ్చారు, ఆఫీస్‌లో ఆడిట్ ఉంది, బయటకు వెళ్ళాలి, క్యాంప్‌లో ఉన్నాను, హెల్త్ ఇష్యూస్ ఎట్సెట్రా, ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇలా ఎన్నో సాకులు వెతుక్కుంటూ ఉంటాం. డ్రీమ్ హోమ్ కావాలి, లేదా ఎంతో సంపాదించి మన పేరెంట్స్‌ని ఎంతో బాగా చూసుకోవాలి, నీ వాళ్ళకి ఎన్నో కొనివ్వాలి, లేదా లైఫ్ పార్ట్నర్‌కి, పిల్లలకు ఎన్నో సమకూర్చి బాగా చూసుకోవాలి. ఇలాంటి ఆశలెన్నో. కానీ ఉన్న పరిస్థితిని మార్చుకోవడానికి, ఒక మెట్టు ఎదగడానికి స్టెప్ తీసుకోవాలంటే ఎన్నో సాకులు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఎంతో ఫేమ్ రావాలి, లేదా కనీసం నీ కోసం నువ్వు ఎంతో కొంత సంపాదించుకోగలగాలి. ఇలా ఎన్నో కలలు. చాలా బావుంటాయి. బట్ స్టెప్ తీసుకొని ముందుకెళ్ళడానికి ఎన్నో సాకులు. నిజానికి ఇవన్నీ సాకులు కాదు. నీ ప్రయత్నాలకు, ఆలోచనలకు, నీ ఆశయాలకు నువ్వు వేసుకునే సంకెళ్ళు. నిన్ను ముందుకెళ్ళనీయకుండా నిన్ను నువ్వే మూర్ఖంగా, బుర్రలేని తెలివి తక్కువ వాళ్ళలా వేసుకునే సంకెళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సాకుల పేరుతో మనకు మనమే వేసుకునే సంకెళ్లను ఎప్పుడైనా గుర్తించామా? అసలు గుర్తించినా వాటిని బద్దలు కొట్టే ఆలోచన, ప్రయత్నమైనా ఎప్పుడైనా చేశామా? చెయ్యం. ఎందుకంటే భయం. ఆ సాకులని, సంకెళ్ళను బద్దలు కొట్టి నీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అంటే ఎన్నో భయాలు. ఉన్న కంఫర్ట్ జోన్ పోతుందేమో అని భయం. సంఘంలో పరువు పోతుందేమోనని భయం. ఎవరేమనుకుంటారో? ఒకవేళ చేసినా ఏమైపోతుందో? సాధించగలమో లేదో? ఇలాంటి భయాలెన్నో. నువ్వు నిజాయితీగా చేసే ప్రయత్నాలను ఎవరు అర్థం చేసుకోరేమోననే భయం, ఎవరు అడ్డొస్తారో అని భయం, అసలు నువ్వే నిలకడగా ఉంటావో లేదో అని భయం. అసలు ఎన్నాళ్ళిలా సాకులు చెప్పుకుంటూ కాలం గడుపుతావు? ఎందుకులే మనకి ఈ పంచాయతీలన్నీ, జీవితం ఎలాగోలా గడిచిపోతుంది కదా! కూర్చున్న చోటు నుండి కదలక్కర్లేదు కదా అని ఆ సంకెళ్ళతోనే లైఫ్‌ని ఈడ్ చేయడానికి అలవాటు పడిపోతాం. నిజంగా మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. ఎలా మీ లైఫ్ ఉంటే నచ్చుతుంది? లైఫ్ అంటే ఇలాగే బ్రతకాలి అనే విధంగా మీ లైఫ్ ఉందా? ఒకవేళ ఇప్పుడున్న నీ లైఫ్ నీకు నచ్చట్లేదు అంటే మాత్రం ఇలా కాకుండా ఇంకోలా బ్రతికే అవకాశమే లేదా అని ఒక్కసారి ఆలోచించండి. దానికోసం మళ్ళీ సాకులు స్క్రిప్ట్ రెడీ చేసుకోకుండా ఎలా స్టెప్ తీసుకొని స్టార్ట్ చేయాలో ఆలోచించండి. ఇక ఈ సాకుల్లో బెస్ట్ సాకేంటంటే, నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ కాదు. ఈ పర్ఫెక్షన్ కోసం స్టార్ట్ చేయకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. అస్సలు విసుగనిపించదు. అయ్యో! ఎవ్వరు పుట్టుకతోనే పరిగెత్తడు. మనకు కావాలన్న దారిలో నడవాలంటే ముందు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాలతోనే పర్ఫెక్షన్ వస్తుంది. ఇదొక్కటి బలంగా నమ్మి సాకులు చెప్పకుండా పని స్టార్ట్ చేయండి. అంతేకాని మన లైఫ్ బాగుంది, అందరూ ఎలా బతుకుతున్నామో మనము అంతే, ఇదే నార్మల్ లైఫ్ అని అనుకుంటూ ఉంటాం. ఏ మార్పును ఆస్వాదించకుండా ఇదే నీ లైఫ్ అని నమ్ముతున్నావు కాబట్టి ఇది నార్మల్‌గా అనిపిస్తుంది నీకు. కేవలం దీనికి అలవాటు పడిపోయావు కాబట్టే ఇదే నార్మల్ లైఫ్ అని అనుకుంటున్నావు. అర్థమవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా తెలియని ప్లేస్‌కి ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైమ్ వేరే వాళ్ళ సాంప్రదాయాలను, పరిస్థితులను చూసినప్పుడు మనకవి చాలా స్ట్రేంజ్‌గా అనిపిస్తాయి. మన లైఫే నార్మల్‌గా, వాళ్ళేదో అబ్‌నార్మల్‌గా ఉన్నారు అని ఫిక్స్ అయిపోతాం. ఇలాగే మనం ఎప్పుడైనా కొత్తగా ఆలోచించి చేద్దామని నిర్ణయించుకున్నప్పటికీ, వెంటనే మైండ్‌లో ఆ పని ఆపేయడానికి, చెయ్యకుండా ఉండడానికి 100 సాకులు మొదలైపోతాయి. అమ్మో! ఇప్పుడున్న జాబ్ వదిలేయాల్సొస్తుంది. ఇప్పుడు హాయిగా ఉన్న లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నామేమో! అందరికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో! ఏదో ఒకలా బాగానే వెళ్తుంది గదా ఈ లైఫ్, ఈ జన్మకిలా పోనిస్తే పోలా అని కన్విన్స్ అయిపోతాం. ఇక్కడ మైండ్‌లో స్ట్రైక్ అయ్యే మెయిన్ పాయింట్ ఏంటంటే, సక్సెస్ అవుతాము అని కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయినా మరుక్షణమే అసలు ఎవరు చేయని పనిని మనమెందుకు రిస్క్ చేయడం? మరీ కొత్తగా, ఇన్నోవేటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అని మెదడు దొలిచేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ అలవాటైపోయిన లైఫ్ స్టైల్‌లోనే అడ్జస్ట్ అయిపోవడానికి రెడీ అయిపోతాం. మీ మనసును ఒప్పించేసి అలా బ్రతికేయడానికే మళ్ళీ సిద్ధపడిపోతారు. నిజంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్స్ కన్నా బెటర్ సిట్యుయేషన్ కోసం, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కన్నా బెటర్ లైఫ్ స్టైల్ కోసం కలలు కన్నవారే కదా!
మీరు ఎంచుకున్న లైఫ్ స్టైల్‌లో ఇంప్రూవ్ అయ్యి, లైఫ్ మారితే బాగుండును అని అనిపించినా ఎందుకు మారడం లేదు? దీనికొక్కటే సమాధానం. నువ్వు చెయ్యాలనుకున్న దాని కోసం నీ చుట్టూ ఉన్న పరిస్థితులకో, సమాజంలో ఉన్న మనుషులు వాళ్ళ అభిప్రాయాలను సాకుగా చూపించడం మానేసి, నీలో నువ్వు చూడటం మొదలుపెట్టు. నీ విలువ నువ్వు తెలుసుకో. ఇకనైనా సాకులు వదిలిపెట్టి, నీలో ఉన్న నిజం ఏంటో తెలుసుకొని దాన్ని పట్టుకో. ఇలా సాకులు చెప్పుకుంటూ ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టుంటేనే బెటర్ అని ఫిక్స్ అయిపోవడానికి మరో ఇంపార్టెంట్ రీజన్ రెస్పాన్సిబిలిటీస్. నిజానికి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడుండవు చెప్పండి? ఏ ఏజ్‌లో అయినా ఆ ఏజ్‌కి తగ్గ పనులుంటాయి. ఆ ఏజ్‌కి తగ్గ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ వయసులో అవే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. వీటి వల్లే ఎంతసేపు వేరొకరి కోసం బ్రతికేయాలి అని మైండ్‌ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఏజ్‌లో పేరెంట్స్ అయితే, మరో ఏజ్‌లో లైఫ్ పార్ట్నర్, పిల్లలు, సంసారం అవ్వచ్చు. అవే మన జీవిత పరమార్థంలా బ్రతికేస్తాం. అసలు ధైర్యం చేసి ఏదైనా మన కోసం మనం చేద్దామనే ఆలోచనే మర్చిపోతాం. సాధించాల్సిన దాని కోసం కష్టపడగలిగే వయసున్నా, ఏవో సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేయడం అలవాటు చేసుకుంటే, అలా 90 ఏళ్లైనా గడిపేయగలరు. సో, ఎప్పటికప్పుడు ఈ సాకులు మీ ఇంప్రూవ్‌మెంట్‌కి సంకెలు వేస్తూనే ఉంటాయి. మనకు తెలిసిందే కరెక్ట్. నార్మల్‌గా అడ్జస్ట్ అయిపోతూ లైఫ్‌ని అలా సాగిపోనివ్వడమే బెటర్ అని నమ్మడం తప్ప మన బ్రెయిన్‌కి ఇంకేమీ తెలీదు. మనం అనుకుంటున్న మరో దారిని ఎప్పుడూ ట్రై చేయకుండా దాని గురించి నెగెటివ్ ఒపీనియన్స్ ఎలా ఫిక్స్ చేసేస్తారు? ఆ దారిలో ఏముంటాయో తెలుసుకోకుండానే ఆ దారి వల్ల మీ జీవితం ఏదో అయిపోతుందని ఎటువంటి ప్రూఫ్స్ లేని భయాలతో మీ బ్రెయిన్‌ని భయపెట్టేయకండి. ఈ భయాలన్నిటికీ కారణం కేవలం మీ ఓన్ ఇమాజినేషన్స్ అండ్ మీ ఓన్ థాట్స్. కొత్త దారిలో వెళ్ళడానికి అనుకున్నది, నచ్చిన విషయంపై అవగాహన పెంచుకోవడానికి ముందు ఆ పని మొదలుపెట్టాలి. అప్పుడే నీకు ఆ పని ఈజీ అవుతుంది. ఇక అప్పుడు నువ్వు పెంచుకున్న, ఇప్పటివరకు చెప్పుకున్న సాకులన్నీ గుర్తు చేసుకొని నువ్వే నవ్వుకుంటావు. సో, ఎలా ఉన్నానో అలాగే బావుంది అనే కన్‌క్లూజన్ నుండి బయటికి రండి. మీరు చెప్పుకునే సాకులన్నింటినీ పెట్టెలో పెట్టి తాళం వేసి, వాటిని దాటుకుని ముందుకెళ్ళండి. ఎంతకాలం ఇలా సాకులతో గడుపుతాము అని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, మీ లైఫ్‌లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నింటినీ అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటివరకు నేను చెప్పింది విన్నారు అంటే ఈ పాడ్‌కాస్ట్ మీకు కనెక్ట్ అయిందనుకుంటున్నాను. సో, లైక్ చేసి మీలాంటి వారందరికీ కంటెంట్ రీచ్ అయ్యేలా చేయండి. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ అద్భుతః.